పార్లమెంట్లో ఓ భారత సంతతి ఎంపీ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. ఎంపీ తన మాతృభాష కన్నడలో మాట్లాడడమే దీనికి కారణం. కెనడాలోని నెపియన్ ప్రాంత ఎంపీ అయిన చంద్ర ఆర్య నిన్న పార్లమెంట్లో మాట్లాడారు. కర్ణాటకలోని తుముకూరు జిల్లా ద్వారాలు గ్రామంలో పుట్టిన తాను ఇక కెనడాలో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవ్వడం గొప్ప విషయమని అన్నారు. ఇక పార్లమెంట్లో కన్నడలో మాట్లాడడం 5 కోట్ల మంది కన్నడీగులకు గర్వకారణమన్నారు. ఆయన ప్రసంగం పూర్తయిన వెంటనే తోటి ఎంపీలంతా లేచి నిలబడి చప్పట్లతో ఆయనను అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్ణాటకలోని తుముకూరుకు చెందిన చంద్ర ఆర్య ధార్వాడ్లోని బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కెనడా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 2019లో జరిగిన కెనడా జనరల్ ఎలక్షన్స్లో లిబరల్ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆర్య గతంలో ఒటావా కమ్యూనిటీ ఇమిగ్రెంట్స్ సర్వీసెస్ ఆర్గనైజేషన్కు ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఇండో కెనడా ఒటావా బిజినెస్ ఛాంబర్కు చైర్మన్గా ఉన్నారు. ಸಭಾಪತಿ, ಕೆನಡಾ ದೇಶದ ಸಂಸತ್ತಿನಲ್ಲಿ ನನ್ನ ಮಾತೃಭಾಷೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತನಾಡಲು ಅವಕಾಶ ಸಿಕ್ಕಿರುವುದಕ್ಕೆ ನನಗೆ ಸಂತೋಷವಾಗುತ್ತಿದೆ. ಭಾರತ ದೇಶದ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ತುಮಕೂರು ಜಿಲ್ಲೆಯ ಸಿರಾ ತಾಲೂಕಿನ ದ್ವಾರಾಳು ಗ್ರಾಮದ ವ್ಯಕ್ತಿಯೊಬ್ಬ ಕೆನಡಾದಲ್ಲಿ ಸಂಸತ್ ಸದಸ್ಯನಾಗಿ ಆಯ್ಕೆಯಾಗಿ ಮತ್ತು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತನಾಡುವುದು ಸುಮಾರು 5 ಕೋಟಿ ಕನ್ನಡಿಗರಿಗೆ ಹೆಮ್ಮೆಯ ಕ್ಷಣವಾಗಿದೆ. ಕೆನಡಾ ದೇಶದ ಕನ್ನಡಿಗರು 2018ನೇ ಇಸವಿಯಲ್ಲಿ ಕೆನಡಾದ ಈ ಸಂಸತ್ತಿನಲ್ಲಿ ಕನ್ನಡ ರಾಜ್ಯೋತ್ಸವವನ್ನು ಆಚರಿಸಿದರು. ರಾಷ್ಟ್ರಕವಿ ಕುವೆಂಪು ಬರೆದಿರುವ ಮತ್ತು ನಡಸಾರು ಬಹುಮ ಡಾಕ್ಟರ್ ರಾಜ್ಕುಮಾರ್ ಹಾಡಿರುವ ಭಾವಗೀತೆಯ ಕೆಲವು ಪದಗಳೊಂದಿಗೆ ನನ್ನ ಹೇಳಿಕೆಯನ್ನು ಮುಗಿಸುತ್ತಿದ್ದೇನೆ. ಎಲ್ಲಾದರೂ ಇರು, ಎಂತಾದರೂ ಇರು, ಎಂದೆಂದಿಗೂ ನೀ ಕನ್ನಡವಾಗಿರು.